పూరా లోకల్. రాష్ట్రంలో యూరియా కొరత ప్రస్తుతం రైతులను వేధిస్తున్న సమస్య. ప్రభుత్వాలు ముందస్తు చర్యలు తీసుకున్నప్పుడు కూడా ప్రస్తుతం తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల్లో కూడా యూరియా కరువుతో రైతులు యూరియా కోసం బారులు తీరుతున్నారు. అయితే ప్రధానంగా ఉత్పత్తికి సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఫ్యాక్టరీ పెద్దపల్లి జిల్లాలో నెలకొల్పడం, రామగుండం ఫర్టిలైజర్స్ కెమికల్ లిమిటెడ్కి సంబంధించి ఉత్పత్తి అనూహ్యంగా ఆగిపోవడంతో ప్రధాన సమస్య ఏర్పడిందనే ఒక సమాచారం. ఈ సందర్భంగా ప్రస్తుతం రామగుండం ఫర్టిలైజర్ కెమికల్స్ లిమిటెడ్కి సంబంధించిన ఇండస్ట్రీలో ఏం జరుగుతుంది, అసలు కేంద్ర ప్రభుత్వం హయాంలో తాజాగా మరోసారి పునఃప్రారంభించుకున్న ఆర్ఎఫ్సిఎల్ ఎందుకు ప్రతిసారి ఉత్పత్తి జరుగుతున్న క్రమంలోనే అంతరాయాలు ఏర్పడుతున్నాయి, దీనికి సంబంధించిన విషయాలు తెలుసుకునే ముందు వెల్కమ్ టు పురా లోకల్. నేను మీ మధుకర్ రెడ్డి. పెద్దపల్లి జిల్లా రామగుండంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా 2023లో మరోసారి మోడీ చేతుల మీదుగా ప్రధానమంత్రి హోదాలో ఎన్నికలకు ముందు ఎంతో ప్రతిష్టాత్మకంగా పునఃప్రారంభించుకున్న ఆర్ఎఫ్సిఎల్లో ప్రస్తుతం సాంకేతిక లోపాలు పెద్ద గుడిబండగా మారాయని చెప్పచ్చు. ఈ సీజన్లో రైతులకు సమయానికి అందాల్సిన యూరియా కొరత ప్రస్తుతం వ్యవసాయానికి గుదిబండగా మారిందని చెప్పచ్చు. యూరియా లేకపోతే రానున్న రోజుల్లో ఈ పంటకు సంబంధించిన ప్రధానంగా వరికి సంబంధించిన ఉత్పత్తి అంతా ఆగిపోయే పరిస్థితి. అయితే రామగుండం ఫర్టిలైజర్స్ కార్పొరేషన్ కెమికల్కి సంబంధించిన లిమిటెడ్ కంపెనీ ఏదైతే ఉందో కేంద్ర ప్రభుత్వం హయాంలో కేంద్ర ప్రభుత్వం చేతుల మీదుగా నడుస్తున్న ఈ ఫ్యాక్టరీ ప్రస్తుతం ఒక నెలలోనే 3 సార్లు సాంకేతిక లోపాలు సంభవించాయి. ప్రధానంగా ఇక్కడ ఉన్న సమస్య అమోనియా పైప్ లైన్కి సంబంధించి గతంలో కూడా ఈ అమోనియా పైప్ లైన్ లీకేజ్ వల్లనే ఉత్పత్తి ఆగిపోయింది. దీంతో ప్రమాదాలు కూడా ఉన్నాయని చెప్పి సాంకేతికంగా చెప్తున్నారు. అయినప్పటికీ కూడా ఆర్ఎఫ్సిఎల్ యాజమాన్యం నిర్లక్ష్యము ప్రత్యక్షంగా కనబడుతుందని చెప్పి ప్రతిపక్షాలు, స్థానిక ఎమ్మెల్యే ఠాగూర్ కూడా ఆరోపిస్తున్న పరిస్థితి. మక్కాన్ సింగ్ ఠాగూర్ స్వయంగా ఆ ఫ్యాక్టరీకి వెళ్ళి పరిశీలించడం కూడా జరిగింది. అయితే ఇప్పుడు ఈ సాంకేతిక లోపాన్ని సవరించే కన్నా ముందు సమయానికి అందాల్సిన యూరియా మాత్రం అందకపోవడంతో రైతన్నులంతా దిగాలు పడుతున్నారు. ప్రతి ఏడాది 27 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి లక్ష్యంగా మొదలైన ఈ ఆర్ఎఫ్సిఎల్ ప్రస్తుతం ఈ ఏడాది వార్షిక సంవత్సరానికి 50% కూడా అందించలేకపోయిందని చెప్పచ్చు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ ఈ రాష్ట్రాలకు ఇక్కడి నుంచి యూరియా సప్లై అవుతుంటుంది. అయితే ప్రతి ఏడాది కూడా కేంద్ర ప్రభుత్వం చేతుల మీదుగానే ఏ రాష్ట్రానికి ఎంత కోటా యూరియాను ఇవ్వాల్సిందని కూడా నిర్ణయిస్తారు. సుమారుగా మన రాష్ట్రానికి 5 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా అవసరం ఉంటుంది తెలంగాణకి. అయితే ప్రస్తుతం అది లక్ష్యం చేరుకోకపోవడంతో పంట చేతికొచ్చే సమయంలో పొలాలన్నీ కూడా ఇప్పుడు యూరియా వేయాల్సిన సమయంలో యూరియా లేక రైతన్నులంతా ఇబ్బందులు పడుతున్నారు. అయినప్పటికీ కూడా సాంకేతిక లోపాన్ని పదే వెత్తి చూపుతున్న ఆర్ఎఫ్సిఎల్లో ఇప్పటికీ వాటిని సవరించలేకపోతున్నారు. దీనికి ప్రధాన కారణం పైప్ లైన్ యూరియాకు సంబంధించిన అమోనియా ఏదైతే ఉందో ఆ పైప్ లైన్ నాణ్యత లోపంతోనే ఈ లీకేజ్ అంతా ఏర్పడుతుంది. ఒకవేళ ఈ పైప్ లైన్ లీకేజ్లో ఉత్పత్తికి వెళితే విషవాయువులు బయటకు వచ్చి ఆ ప్రాంతం అంతా కూడా కలుషితమయ్యే పరిస్థితి ఉంది. దీంతో షట్ డౌన్ చేశారు. 4 రోజులుగా యూరియా ఉత్పత్తి ఆగిపోయింది. ఆర్ఎఫ్సిఎల్ షట్ డౌన్తో ఒక్కసారిగా యూరియా ఉత్పత్తి ఆగిపోవడంతో రైతన్నులంతా కూడా యూరియా లేక ఇబ్బంది పడుతున్న పరిస్థితి. తాజాగా ఈ నెలలో ఇది రెండోసారి కాగా గత నెలలో కూడా ఒకసారి కూడా ఈ యూరియా ఈ ఉత్పత్తికి సంబంధించిన ఈ పైప్ లైన్ లీకేజ్ ఏదైతే ఉందో ఆ లీకేజ్ వల్లనే ఈ ఉత్పత్తి ఆగిపోతుంది. అయితే గతంలో ఈ ఫ్యాక్టరీ ప్రారంభించిన మొదటి నుంచి కూడా ఈ సాంకేతిక లోపాలు వెక్కిరిస్తూనే ఉన్నాయి. యాజమాన్యం నిర్లక్ష్యం ప్రత్యక్షం కనబడుతున్నట్టుగా ప్రతిపక్షాలు చెప్తున్న క్రమంలో యూరియా ఉత్పత్తి సత్వరంగా ఇప్పుడు కావాల్సిన రైతులకు అందించాల్సిన సమయంలో ఈ యూరియా ఉత్పత్తి ఆగిపోవడం మాత్రం ఇటు మన తెలంగాణ రాష్ట్రంతోనే కాకుండా ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు కూడా ఇవన్నీ రాష్ట్రాలకు ఇక్కడ నుంచి కేంద్రంగా యూరియా ఆగిపోయింది. ఇప్పటికే ఈ సమయంలో ఎప్పుడైతే ఈ ఖరీఫ్కి సంబంధించిన ఉత్పత్తికి యూరియా అందాల్సిన సమయంలో యూరియా అందకపోవడంతో రైతులంతా దిగాలు పడుతున్నారు. మొత్తంగా ఇప్పటికే దీనిపైన కేంద్ర ప్రభుత్వం దృష్టి కేంద్రీకరించాల్సి ఉంది. రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ప్రజాప్రతినిధులు దీనిపైన ఇప్పటికే విమర్శలు చేస్తున్నప్పుడు కూడా యాజమాన్యం కూడా స్పందించడం సాంకేతిక లోపాల వల్లనే ఉత్పత్తి ఆగిపోతుంది. ఎంతో ప్రతిష్టాత్మకంగా మొదలుపెట్టిన రామగుండం కెమికల్స్ ఫ్యాక్టరీకి సంబంధించిన యూరియా ఉత్పత్తి ప్రధానంగా ఉంటుంది. ఆర్ఎఫ్సిఎల్ ప్రధానంగా పునరుద్ధరించిన
ఒకవేళ పునరుద్ధరణ కనుక ఇప్పుడు ఇమీడియట్గా చేయకపోతే మాత్రం యూరియా ఈ సీజన్కి రైతులకు అందనట్టే. ఎంతో ప్రధాన ఉత్పత్తి అయిన యూరియా అందకపోతే రైతులు ఈసారి పంట చేతికొచ్చే సమయానికి పూర్తిగా కావాల్సినంత ఈల్డ్ ఉత్పత్తి జరగదనే ఒక భయాందోళనలో కూడా రైతులు ఉన్నారు. మొత్తంగా ఆర్ఎఫ్సిఎల్ సాంకేతిక లోపాలు పదే పదే సంభవిస్తుండడంతో ఇటు యాజమాన్యం కూడా అసలు ఏం తోచని పరిస్థితి ఉంది. ఇటు రైతులు మాత్రం ప్రతిసారి యూరియా కోసం ఎదురు చూస్తున్నారు. గత వార్షిక సంవత్సరానికి పోల్చుకుంటే ఈసారి ఇంకా 50% కూడా దాటలే అని చెప్తున్న పరిస్థితి. మొత్తంగా ప్రస్తుతం రామగుండం ఏదైతే ఎరువుల కర్మాగారం ఉందో అది తొందరగానే పునరుద్ధరిస్తే తప్ప రైతులకు అందే పరిస్థితి లేదు. దీనిపైన ఇప్పటికే స్థానిక ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ ఠాకూర్ కూడా దాని మీద మాట్లాడడం జరిగింది. మొత్తంగా త్వరలోనే ఇది పునరుద్ధరణ జరగాలని మనము కోరుకుందాం. చూస్తూనే ఉండండి పురా లోకల్ న్యూస్.